హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సంసారంబను దానిలోన గలదే సౌఖ్యంబు, మూఢాత్మకుల్ హింసాధిక్యమటం చెరుంగకయు, దారైచ్ఛాదనేచ్ఛాది విధ్వంసంబుంబునరింపలేకయు, తదాభాసంబు మన్నించుచున్ హంసల్పు చెదరేమి వింత ఇది కృష్ణ భక్త కల్పద్రుమా. జ్ఞానానందమయుండనీ ఒకడవేగా, ఇచ్ఛయో నీకునట్లైన స్వార్థపరాయణత్వమది నీయందే ప్రవర్తిల్లెన జ్ఞానగ్రస్తులకు, పరోపకరణేచ్ఛల్పుట్టునే ఏలనీయనన్నేత్తు చిత్రచిత్రములు కృష్ణ భక్త కల్పద్రుమా. వానం జాణవు నీవటం చెరుగుదున్ బ్రహ్మాండ భాండంబులున్ వానిన్గాల్పగ, గుమ్మరామగుచున్ వర్తిల్లు తాపత్రయంబౌనౌ, సంతసమాయగాని నిరతంబకుండనత్తాపముందే నెక్కొల్పిన కుమ్మరింగనను కృష్ణ భక్త కల్పద్రుమా. చీమం దోమను బ్రహ్మన్ శివుని రక్షింపందొరంకొంటివీవౌ, మేలే మరి మదమోహ క్రోధమత్సర్య విభ్రామంబుల్ మెడగట్టియే చదవు సొంప, ఆత్మకింప జగత్స్వామి వింతలు నీ చరిత్రముల్ కృష్ణ భక్త కల్పద్రుమా. కన్నుల్ నాలుక ముక్కును చెవులు ఒడల్గల్గించి తిందేమి, సంపన్నత్వంబు లభించె నాకు త్రిగుణ ప్రారబ్ధ కర్మాళిచే, ఖిన్నత్వంబును పొంది జన్మ సమితింగంటంగతింగానన్యాయముగాదు నమ్మును కృష్ణ భక్త కల్పద్రుమా. వానంజాణవు నీవటంచెరుగుదున్ బ్రహ్మాండ భాండంబులన్ వానిన్గాల్పగ, గుమ్మరామగుచున్ వర్తిల్లు తాపత్రయంబౌనౌ, సంతసమాయగాని నిరతంబకుండనత్తాపమందే నెక్కొల్పిన కుమరింగనను కృష్ణ భక్త కల్పద్రుమా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడితో నరపాలకుడైనటువంటి ఈ పృథు చక్రవర్తి తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారు పలికినటువంటి విధంగా ఆయన ఆదేశించాడు కదా, ఈ విధంగా ఉండు, నువ్వు ఏ విధమైనటువంటి ద్వేషం ఇంద్రుడి మీద పెట్టుకోకు, 99 యజ్ఞాలు చేసావు కాబట్టి, నువ్వు మోక్షధర్మవిత్తు కాబట్టి, నీకు మోక్షం సంబంధమైనటువంటి విషయం నీకు తెలుసు కాబట్టి, ఈ కర్మకాండల రూపంలో ఉండేటువంటి వాటిల్లో వచ్చినటువంటి విఘ్నాలను గురించి కానీ, వాటికి సంబంధించినటువంటి వాటి గురించి కానీ నువ్వేమీ చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీవు బుద్ధిమంతుడివి, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడివి అని చెప్తూ, ఇలాగా చింతిస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే ఒక అవాంతరం వచ్చినప్పుడో లేకపోతే మరొకటి వచ్చినప్పుడో అవి చింతిస్తూ ఉండడం వల్ల ఏమిటి జరుగుతుందంటే నిరాశ, నిస్పృహ, అయ్యో నాకే ఇది ఎందుకయింది, ఇలా ఉండుంటే ఎంతో బాగా ఉండేది, అలాగుండేది, ఇలాగుండేది అని చెప్పి రకరకాలైనటువంటి భావాలలోకి మనసు వెళ్ళిపోయేటువంటి దానినే తమోంధ కారము అంటారు. అంటే అంధకారము తమోగుణంతో కూడుకుని ఉండిపోయి ఒక రకమైనటువంటి నిస్తేజం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి అజ్ఞానాంధకారంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలి అని చెప్పి బ్రహ్మగారు చెప్పినటువంటి మాటను ఈయన విన్నాడయ్యా అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, ఇత్థం స లోక గురుణా సమాదిష్టో విశాంపతి తథా చ కృత్వా వాత్సల్యం మఘోనా అపి చ సందధే. మఘనుడు అంటే ఇంద్రుడు, ఆ ఇంద్రుడితో సంధి చేసేసుకున్నాడయ్యా. సరే అయిందేదో అయిపోయింది అని చెప్పేసేసి సంధి చేసేసుకున్నాడు. తర్వాత
బ్రహ్మగారు ఈ విధంగా ఆదేశించేటప్పటికీ ఈ విధంగా లోకాలకి గురుణ తండ్రి అయినటువంటి బ్రహ్మగారి యొక్క సమాధిష్ట ఆదేశించబడినటువంటి వాడే ఈ విధంగా చెయ్యి అని చెప్పి బ్రహ్మగారు చెప్పినటువంటి దానిని ఆయన పృథు చక్రవర్తి వాత్సల్యం కృత్వా సరే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మఘవ అంటే ఇంద్రుడితో సంధి చేసుకున్నాడయ్యా. అయిన తర్వాత ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చతుర్థ స్కంధం అధ్యాయం 19లో 40 శ్లోకంలో చెప్తూ కృత అవభృత స్నానాయ పృథవే భూరి కర్మణే వరాన్ దదుస్తే వరద ఏ తద్బిర్హర్షిషి తర్పితాః తత్ బర్హిషి తర్పితాః. కృత అవభృత స్నానాయ అంటే ఏమిటి? ఈ హోమాలు యజ్ఞాలు ఇవైన తర్వాత, ముఖ్యంగా యజ్ఞాలు అయిన తర్వాత అవభృత స్నానం సంపూర్తి అయిపోయిన తర్వాత అవభృత స్నానం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియని ఈయన పృథు చక్రవర్తి చేశాడయ్యా విదుర. చేసిన తర్వాత భూరి కర్మణే పృథవే వరదాః, ఇంత మహత్తరమైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి భూరి కర్మణే అంటే చాలా గొప్పవైనటువంటి, చాలా ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి పృథువే, ఆ పృథువి కోసం అని చెప్పి వరదాహ తే వరాన్ దదుహు ఇచ్చిరి. వచ్చినటువంటి ఆ యజ్ఞాల్లో దేవతలు అనేక మంది దేవతలు వచ్చారుగా, వాళ్ళందరూ కూడా వాళ్ళు వరాలిచ్చేటువంటి వాళ్ళంతా కూడా వరాన్ దదుహు వచ్చి ఇచ్చారయ్యా ఈయనకి. ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈయన చేసినట్టు తత్ బర్హిషి ఆయన యజ్ఞంలో ఆయన చేసినటువంటి వాటితో తర్పితాః వాళ్ళందరూ కూడా, ఆ దేవతలందరూ కూడా చాలా సంతోషించారు. సంతోషించి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని చేశారయ్యా అని చెప్తూ విప్రా సత్యా శిషస్తుష్టా శ్రద్ధయా లబ్ధ దక్షిణా అశిషో యుజు క్షత్త ఆదిరాజాయ సత్కృత. క్షత్త అంటే విదురుణ్ణి, క్షత్త అంటే సత్య ఆశిష. సత్య అంటే చాలా గొప్పవైనటువంటివి, చాలా ఎంతో సంతోషంతో హృదయపూర్వకంగా ఆశీర్వచనాలు ఇచ్చారు. తర్వాత అలాగ ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి ఋత్విక్కులు, సదస్యులు, బ్రాహ్మణులు, జనులు, మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు శ్రద్ధ చేత లబ్ధదక్షిణా విప్రాహ సత్కృతాః అంటే ఏమిటి? ఆ వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క అర్హతను బట్టి, వాళ్ళ యొక్క విద్వత్తును బట్టి, వాళ్ళ యొక్క ఆ స్టేటస్ను బట్టి లబ్ధదక్షిణా వాళ్ళందరికీ కూడా చాలా శ్రద్ధగా, ఏదో ఇష్టం వచ్చిన మీరు ఇది తీసుకోండి మీకు చాలా అనేటువంటిది కాకుండా ప్రతి వాళ్ళకి కూడా శ్రద్ధయా విప్రాహ సత్కృతాః అలాగా అందరినీ కూడా పృథు చక్రవర్తి సంతోషపెట్టాడయ్యా. వాళ్ళందరినీ కూడా ఆయన సత్కరించాడు. అలా సత్కరించిన తర్వాత తుష్టాః ఆదిరాజాయ ఇలాగ వీళ్ళందరూ ఆ విప్రులు, ఋత్వికులు, సదస్యులు, వచ్చినటువంటి మిగతా సభాసదులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషించి వాళ్ళందరూ కూడా సత్కారాలు అందుకున్న తర్వాత తుష్టాః సంతోషించిన వాళ్ళై ఆదిరాజాయ ఆశిష యుయజు అందరూ కూడా ఆదిరాజు అంటే మొట్టమొదటి రాజు ఎవరు భూమండలంలో అంటే పృథు చక్రవర్తి మొట్టమొదటి రాజు. అంటే భూమిని హ్యాండిల్ చేసి భూమిలో సకల సౌకర్యాలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు ఇవన్నీ చూసాంగా, వీటిలన్నింటినీ నిర్మించి ఒక షేపుకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాజు పృథు చక్రవర్తి అన్నమాట. కాబట్టి ఆదిరాజాయ వాళ్ళందరూ కూడా ఆశిష యుయుజు ఆశీస్సులు ఇచ్చారయ్యా. అన్న తర్వాత త్వయాహుతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః పూజిత దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. ఓ మహాబాహో, ఓ విదుర, త్వయా నీ చేత అని అంటూ త్వయా నీ చేత ఆ బ్రాహ్మణులందరూ వచ్చారుగా, ఆ బ్రాహ్మణులు, ఋత్వికులు వీళ్ళందరూ కూడా వచ్చారుగా, వాళ్ళందరూ కూడా ఓ మహాబాహు గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా, త్వయా నీ చేత ఆహుతాః ఆహ్వానించబడ్డారు కదా. ఎవరెవరు ఆహ్వానించబడ్డారు అంటే పితృదేవ ఋషి మానవాః, దేవతల్ని ఋషుల్ని కూడా, తర్వాత అదేవిధంగా మానవుల్ని కూడా నువ్వు ఆహ్వానించావు కదా. సర్వే ఏవ అందరూ కూడా సమాగతాః వచ్చారయ్యా. తర్వాత దానమానాభ్యాం పూజితాః
నువ్వు ఆహ్వానించావు, నీ ఆహ్వానాన్ని అందుకుని పైలోకం పితృలోకం నుంచి పితృదేవతలు, దేవలోకాల నుంచి దేవతలు, తర్వాత ఋషి మండలాల్లో ఉండేటువంటి ఋషులు వచ్చారు. సరే, భూమి మీద ఉండేటువంటి మానవులు వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా. సర్వే ఏవ, అందరూ కూడా సమాగతా వచ్చారు. నువ్వు పిలిచావు కాబట్టి నువ్వు ఒక్కసారి పిలిచి కూర్చోండి అనకుండా ఇంకా ఏం చేశారు? దానమానాభ్యాం, దానం చేత మానం అంటే గౌరవించడం, సత్కారం చేయడం, అవమానం చేయకుండా ఉండడం, తీసి పారేయకుండా ఉండడం, ఒక శ్రద్ధగా భక్తితో వచ్చినటువంటి వాళ్ళని ఎంతో ఆదరంతో చేసేటువంటి దానిని మానము అంటే దానమానాభ్యాం. ఆ విధంగా పూజితా, వాళ్ళందరూ కూడా పూజింపబడ్డారయ్యా. అందువల్లే మేమందరూ కూడా చాలా సంతోషించాము. వాళ్ళందరికీ కూడా నువ్వు ఎన్నో రకాలైనటువంటివి ఇచ్చి సంతోషపెట్టావు అనేటువంటి ఆ సంతృప్తితో చతుర్థ స్కంధం 19వ అధ్యాయం పూర్తయింది. ఈ విధంగా కానీ మనం చూసుకున్నట్లయితే ఈ 19వ శ్లోకంలో చెప్పినటువంటి దానిని మనం అన్వయించుకున్నట్లయితే మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒడిగనో, ఏదో పెళ్ళనో, లేకపోతే ఏదో పేరెంటమనో ఏదో చేస్తూ ఉంటాంగా ఇళ్లల్లో. ఆ చేస్తుండేటువంటి సందర్భంలో నువ్వేం చేస్తూ ఉంటావంటే, సరే మామూలుగా కనిపించినటువంటి దేవతలకు పూజ చేస్తూ ఉంటావు, వాళ్ళకి కావలసినటువంటి నైవేద్యాలు, ప్రసాదాలు అవేవో పెడుతూ ఉంటావు. సరే, నువ్వు పిలిచినట్టు ఉండేటువంటి ఫ్రెండ్స్, పరిచయస్తుల్ని వీళ్ళని పిలుస్తావు. ఆ పిలిచినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా వస్తారు. నువ్వు పిలిచావు కాబట్టి వాళ్ళు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎంతో శ్రద్ధతో, భక్తితో, ఎంతో ఆదరంతో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ద్రవ్యాలు ఇచ్చి చేసినట్లయితే వాళ్ళు తమను ఆహ్వానించినందుకు, తమని సన్మానించినందుకు కూడా వాళ్ళు ఎంతో సంతోషించి మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆ స్థితిని భాగవతం పృథు చక్రవర్తి కథలో ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా అన్వయం చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనం చూస్తుంటాం, ఏమండి మీరు పెళ్ళికి రాకపోతే, మీరు లేకపోతే ఎలాగండి, మీ ఆశీర్వాదం కావాలండి, అదండి ఇదండి అని చెప్పి అతిశయం మాటలు చెప్పేస్తాను. తీరా మనం ఆ పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఆ స్టేజ్ మీద కూర్చుని ఫోటోలు తీసుకుంటూ, నవ్వుకుంటూ, వాళ్ళ చుట్టాలతో ఉంటూ, వీడు వచ్చాడా, చచ్చాడా, వీడు భోజనం చేశావా, ఎప్పుడొచ్చారు, ఏమిటి అనేటువంటిది ఏ విధమైనటువంటి పలకరింపు లేకుండా ఆ నాలా గందరగోళాలు పెట్టేసేసి ఆ డ్యాన్సులు చేసేసుకుంటూ, జుట్లు విరబోసేసుకుంటూ ఆ స్టేజ్ మీద ఉంటే ఎవరు వచ్చారు, మళ్ళీ పై మనం అక్కడ ఏదో పాడేస్తారు కదా, అది చాగంటి కోటేశ్వరరావు గారు అన్నట్టు. అక్కడేమో ఆ ప్లేట్ ఇచ్చుకుని ఎడం చేత్తో కుడి చేత్తో వాడు వడ్డిస్తూ ఉంటే ఆ ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు తినేసేసి గబగబా ఏదో గబగబా తినేసేసి వెర్రినవ్వులు నవ్వుకుంటూ కారు ఎక్కేసేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు అడుగుతాడనమాట, ఏం మీరు వస్తారనుకున్నాను, రాలేదు, నేను ఎంతో బాధపడ్డాను అని చెప్పి మళ్ళీ అదో మాటలు మాట్లాడతాను. నేను వచ్చాము, నువ్వు స్టేజ్ మీద కూర్చున్నావు, నీ చుట్టాలతో, నీ బంధువులతో, నీ వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడుతుంటావు. నువ్వు పిలిచినటువంటి వాళ్ళని ఆదరంగా వచ్చారా అని కనీసం మాటని కూర్చోండి, భోంచేశారా అని అనాలి కదా. అక్కడికి వెళ్ళి పిచ్చి గెంతులుతూ ఆ ఫోటోలు తీయించుకుంటూ సెల్ఫీలు కొట్టుకుంటూ కూర్చుంటావు. ఇదా? కాబట్టి ఈ విధంగా చెయ్యకూడదు అనేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఈ కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఏం అనలేనటువంటి పరిస్థితి, వదిలేసండి. ఇది భాగవతానికి సంబంధించింది కాదు, అది భాగవతానికి సంబంధించింది. సరే, ఇక చతుర్థ స్కంధం 20వ అధ్యాయంలో శ్రీహరి పృథువు మాట్లాడుకునేటువంటి ఆ డైలాగ్స్తో కూర్చున్నటువంటి విధానం మనకి 20వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. చాలా శ్రీహరి ఎంతో సంతోషించి పృథు చక్రవర్తితో ఆయన మాట్లాడుతూ ఉండేటువంటి విధానాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడయ్యా అని గంగానది తీరంలో ప్రాయోపవేశంలో ఉండేటువంటి పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మ చెప్తున్నట్టుగా సౌనికాది మహర్షులకి సూత మహర్షి నైమిషారణ్యంలో భాగవతం చతుర్థ స్కంధం 20వ అధ్యాయాన్ని ఈ విధంగా ప్రారంభం చేస్తున్నారు. మైత్రేయ ఉవాచ భగవానపి వైకుంఠ సాఖం అఘవతా విభు యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత. మైత్రేయ ఉవాచ భగవాన్, భగవంతుడు, విభు అంటే
అన్నిటినీ కూడా సమర్థంగా ఏలేటువంటి వాడు అని ఒక అర్థం. అన్నిట్లోనూ కూడా సర్వవ్యాపకుడైనటువంటి వాడు విభు, యజ్ఞపతి అంటే యజ్ఞాలన్నిటికీ కూడా ఈశ్వరుడైనటువంటి వాడు, యజ్ఞేశ్వరుడు, యజ్ఞభుక్ యజ్ఞాలలో ఉండేటువంటి సమస్త హవిస్సుని కూడా స్వీకరించేటువంటి వాడు, భుజించేటువంటి వాడు. అందుకనే మనకి విష్ణు సహస్రం యజ్ఞభుక్, యజ్ఞ సాధన, యజ్ఞాంతకృత, యజ్ఞగుహ్యమన్నమన్నాదయవచ ఇవన్నీ వస్తాయి కదా. అందువల్ల భగవాన్ విభు, యజ్ఞపతి, యజ్ఞభుక్ అటువంటి వైకుంఠవాసి అయినటువంటి శ్రీహరి కూడా యజ్ఞై తుష్ట ఈ పృథు చక్రవర్తి చేసినటువంటి ఆ 99 యజ్ఞాలలో ఆయన చేసినటువంటి ఆ శ్రద్ధతో ఆయన నిర్వహించినటువంటి ఆ యజ్ఞ సమారంభం అంతటినీ కూడా తుష్ట చాలా సంతోషించి మఘవతా సాకం, మఘవడు అంటే ఇంద్రుడితో సహా సాకం ఇంద్రుడితో కూడి ఆ పృథు చక్రవర్తిని ఆభాషత పలికాడు. ఆ పృథు చక్రవర్తి పక్కన ఇంద్రుడు ఉన్నాడు, ఈ శ్రీహరి వచ్చాడు, ఆయన అపభృత్రాణం చేశాడు, సత్కారాలన్నీ అయిపోయి అందరూ ఉన్నారు. సభాశీలిన సందర్భంలో శ్రీహరి అక్కడికి ఇంద్రుడితో సహా వచ్చి పృథు చక్రవర్తితో ఆయన తన సంతోషాన్ని పృథు చక్రవర్తికి ఇవ్వాల్సినటువంటి మెసేజ్ని కూడా ఆయన ఇవ్వడం ప్రారంభించాడయ్యా విదురా అంటూ శ్రీ భగవాను వాచ ఏషతే కారషీద్భంగం హయమేధశతస్య చ క్షమాపయత ఆత్మానాముష్య క్షంతుమర్హసే. ఇది సంస్కారం అండి. అంటే భగవంతుడు మాట్లాడుతూ ఉండేటువంటి ప్రతి మాటలోనూ కూడా మనం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది కాకుండా భగవంతుడు మాట్లాడేటువంటి మాటల్ని మొట్టమొదట మనం అర్థం చేసుకుని దానిని అన్వయం చేసుకుని దానిని మననం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి సజెషన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అనుభవం కింద మార్చుకోవడం చేస్తేనే ఆ భగవాను వాచ అనేటువంటి దాన్ని చదివితే మనకి కలిగేటువంటి పుణ్యము, దాని యొక్క ఫలము కలుగుతుంది. అది చదివేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు పుస్తకంలో ఉంటుంది. కానీ దాన్ని అన్వయం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇందులో తెలుస్తూ ఉంటుంది. ఆయన ఏమన్నాడు, తే ఓ పృథు చక్రవర్తి హయమేధశతస్య 100 అశ్వమేధాలు చేద్దామని నువ్వు అనుకున్నావు కదా. ఏష ఇగో నా పక్కన ఇంద్రుడు ఏం చేశాడు, భంగం అకారషీత్ భంగం చేశాడు కదా. నువ్వు 100 చేద్దాం అనుకున్నావు, మొదలెట్టా 99 బాగా చేసేసావు. అందులో ఇంద్రుడు వచ్చాడు, ఆయన దాన్ని విఘ్నం చేశాడు. పక్కనే ఉన్నాడు ఆయనేమో పృథు చక్రవర్తి ఎదురుగా ఇంద్రుడికి శ్రీహరికి నమస్కారం చేస్తూ ఆయన నుంచున్నాడు. ఆ సభ అంతా కూడా అలా ఉంది. అప్పుడు అంటే భగవత్ సంస్కారం ఎలా ఉంటుంది అంటే, విఘ్నం చేశాడయ్యా, ఆత్మానం క్షమాపయిత ఓ పృథు చక్రవర్తి, ఆత్మానం నిన్ను క్షమాపయిత క్షమించినట్లుగా చేయుచున్న ఆముష్య ఇంద్రునికి క్షంతుం అర్హసి. నువ్వు ఇంద్రుణ్ణి ఈతడు ఇప్పుడు నిన్ను క్షమించమని కోరుతున్నాడయ్యా, క్షమించమని ఇంద్రుడు కోరుతున్నాడు నిన్ను. కాబట్టి క్షమించుటకు అర్హసి, నువ్వు క్షమించడానికి అర్హుడివి నువ్వు అన్నాడు. ఎందుకు ఆ మాట అర్హసి, నువ్వు అర్హుడివి అని ఎందుకన్నాడంటే, పృథు చక్రవర్తి మామూలుగా ఒక మానవాకారంలో ఉండేటువంటి ఒక రాజ్యానికి అధిపతి, క్షమించబడాలి అనుకునేటువంటి వాడు దేవాధిపతి. అంటే ఆ దేవత నీకన్నా ఎక్కువ పొజిషన్లో ఉన్నాడు. అటువంటి వాడిని నువ్వు క్షమించడం ఏమిటి అని మామూలుగా అంటే, మేము క్షమించడం ఏమిటండి అని మనం అంటూ ఉంటాం కదా. ఎవరైనా అంటే నన్ను క్షమించండి అని పెద్దవాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, అయ్యో అంత మాట అనకండి, మిమ్మల్ని నేను క్షమించడం ఏమిటి. ఆ పెద్ద మనిషి తప్పే చేసి ఉండొచ్చు, నన్ను క్షమించమని అడగచ్చు. అడిగినా సరే సాధారణ సంస్కారం కలిగినటువంటి మానవుడు ఏమిటంటే, అయ్యో మీలాంటి పెద్దలు అలా అనకూడదు మమ్మల్ని అంటూ ఉంటాం కదా. అది మామూలు సాధారణమైనటువంటి సంస్కారం కదా. ఇప్పుడు అటువంటి మాట అంటాడేమో అని చెప్పి భగవంతుడైనటువంటి శ్రీహరి క్షమాపయిత క్షమించున్నట్లుగా చేయుచున్న ఆముష్య ఈ ఇంద్రుని క్షంతుం అర్హసి, నువ్వు క్షమించడానికి నీకు అర్హత వచ్చిందయ్యా, పర్వాలేదు, నువ్వు అయ్యో నేను క్షమించడం ఏమిటి అనాల్సినటువంటి అవసరం లేదు, నీకు అర్హత వచ్చింది. ఎందుకు అంటే
నువ్వు చేస్తూ ఉండేటువంటి శతాశ్వమేధాల్లో ఒక దానిని ఆయన భంగం చేశాడు, కాబట్టి నన్ను క్షమించు అడగడానికి వచ్చాడు, కాబట్టి నీకు అర్హత ఉంది కాబట్టి నువ్వు క్షమించు అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చాడు. అంటే ఏమిటి? మొహమాట పడిపోయి ఎందుకు అలా క్షమించు అనేటువంటిది ఎప్పుడైతే అంటాడో అప్పుడు పృథు చక్రవర్తి స్వామి సరే అని ఒప్పుకున్నాడో అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే ఆ విఘ్నం చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క పాపం ఆయన్ని అంటుకోదు. అందువల్ల క్షమించబడేటువంటి వాడిని మనం క్షమించకపోతే ఆ పాపం ఇంకా వాడిని అంటుకునే ఉంటుంది. ఎప్పుడైతే మనం క్షమించేస్తామో అప్పుడు ఆ అపరాధం చేసినటువంటి వాడి పాపం అలాగే ఉండిపోతుంది. అందువల్ల క్షమించడానికి నీకు అర్హత ఉంది పృథువు అని చెప్పి భగవంతుడైనటువంటి శ్రీహరి తనతో సమానమైనటువంటి ఇంద్రుణ్ణి క్షమించమని అడిగాడు. ఇది భగవంతుడి యొక్క సంస్కారం. భగవంతుడి యొక్క సంస్కారం మనం అలవాటు చేసుకోవాలి, దాన్ని అన్వయించుకోవాలి. ఎంతోమంది చాలా అపరాధాలు ఏవో చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాగుండాలి అంటే వాళ్ళని క్షమించేయడం మంచిది. క్షమించేసేస్తే ఇంకప్పుడు ఏమవుతుంది అంటే మనకి మన పట్ల చేసినటువంటి అపరాధం యొక్క పాపం వాళ్ళకి ఉండదు. వాళ్ళు అడిగితే సరే, అడగకపోయినా సరే మనం అలా చేసేస్తే వాళ్ళకి పాపం ఉండదు. అందువల్ల ఏమిటి జరుగుతుందంటే మనకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనలో ఉండేటువంటి కోపతాపాలన్నీ కూడా పోతూ ఉంటాయి అనేటువంటి విషయం దీని ద్వారా తెలిసింది. తర్వాత సుధియ సాధవో లోకే నరదేవ నరోత్తమా నాభిదృహ్యంతి భూతేభ్యో యర్హినాత్మా కలేవరం. తర్వాత సుధియ సాధవో నరదేవ ఓ నరపతి లోకే ఈ లోకంలో సుధియ సు అంటే మంచి, ధియ అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. తర్వాత నరోత్తమ నరులలో ఉత్తమమైనటువంటి సాధవ మంచివాళ్ళు ఉంటారే. అంటే ఏమిటి? మంచి బుద్ధి కలిగినటువంటి ఉత్తమమైనటువంటి మానవుల్లో మంచి ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి సాధవ మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే భూతేభ్య న అభిదృహ్యంతి. ఈ సమస్తమైనటువంటి ప్రాణుల విషయంలో ఎప్పుడూ కూడా ద్రోహబుద్ధి తలపెట్టరయ్యా. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ద్రోహం, వాళ్ళకి కష్టం కలగాలి, వాళ్ళకి నష్టం కలగాలి, వాళ్ళు పాడైపోవాలి అని ఎవరు అనుకోరు అంటే నర ఉత్తమాహ నరులలో ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళు, తర్వాత మంచివాళ్ళు, తర్వాత సూధియ మంచి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, నరుల్లో ఉత్తములైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, సాధు అంటే మంచితనం కలిగినటువంటి వాళ్ళు. భూతేభ్య న అభిద్రుహ్యంతే. ద్రోహబుద్ధిని ఎప్పుడూ కూడా వాళ్ళు తలపెట్టరయ్యా. దానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈ కారణం మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమిటి అంటే ఎర్హి. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఎర్హి అంటే ఎందుకంటే కలేవరం ఆత్మ నా కాదు, ఈ శరీరం ఆత్మ కాదు. కాబట్టి అవమానం ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరైనా వెళ్ళి మన కర్రిచ్చి కొట్టి మన అవమానం చేశారనుకున్నాం, మన తిట్టారనుకోండి, లేకపోతే మనని నీచంగా చూశారనుకోండి, మనం చూడకుండా మొహం పక్కకు తిప్పేశారనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? మన మనసు బాధపడుతుంది. కర్రెచ్చి కొడితే శరీరానికి గాయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా మనసు బాధపడింది, నా శరీరానికి దెబ్బ తగిలింది, నా వ్యక్తిత్వం పోయింది, నాకు అవమానం కలిగింది అనేటువంటివన్నీ దేనికి సంబంధించినటువంటివి అంటే శరీరానికి, శరీరంలో ఉండేటువంటి మనసుకి సంబంధించినటువంటివి. సో ఈ మాయలో పడిపోతూ ఉంటాం. కాబట్టి అసలైనటువంటి సుధియ ఇక్కడ మంచి బుద్ధి అంటే సు అంటే మంచి బుద్ధి. అంటే మంచి బుద్ధి ఏమిటి అంటే పరమాత్మ యొక్క జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావం అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సుధియ అంటారు. అది మంచి బుద్ధి అంటే. అటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ఎవడు? నర ఉత్తమాహ నరుల్లో చాలా ఉత్తమమైనటువంటి వాడు. అప్పుడు వాడు సాధవ అంటే ఆ సాధువుడు అంటే మంచివాడు అని అర్థం.
కాబట్టి అటువంటి స్థితిలో ఉండేటువంటి వాడుకి ఇవి ఏమీ అంటవు. ఎందుకంటవు అంటే ఎర్హి, ఎందుకంటే కళేవరం ఆత్మ నా కాదు, శరీరం ఆత్మ కాదు, మనసు ఆత్మ కాదు. ఆత్మ కానటువంటి శరీరానికి దెబ్బ తగిలినా, రోగం వచ్చినా, మనసుకు చింత వచ్చినా, కోపం వచ్చినా, అదృష్టం వచ్చినా, దురదృష్టం వచ్చినా, ఇవన్నీ కూడా శరీర వ్యవస్థకి సంబంధించినటువంటివి. వాటిల్ని పట్టుకుని మనం వేళ్లాడుతూ ఉన్నాము అంటే మనం మాయలో పడిపోతూ ఉంటాం. కాబట్టి శరీరం ఆత్మ కాదు, ఆత్మ సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటిది అనేటువంటి బుద్ధి కలిగి ఉండగలిగినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నీ కర్మకి, నేను చేస్తున్న కర్మకి విరోధం కలిగించినటువంటి వాడు అనేటువంటి భావంతో ఉన్నావు. దానికి కారణం ఏమిటంటే నువ్వు శరీరం అనుకోవడమే. కాబట్టి యు కమ్ అవుట్ ఆఫ్ ద ట్యాంగిల్ అని చెప్పి అద్భుతమైనటువంటి ఆ వేదాంత సపరమైనటువంటి విషయాన్ని భగవంతుడు పృథు చక్రవర్తితో చెప్పాడు. మిగతా విశేషాలు రేపటి కార్యక్రమంలో శ్రీహరి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.